అట్లా పంపించిరి. ఇక తిప్పర్తిలో ఒక అబ్బాయికి ఇట్లనే, అక్కడ నువ్వు పిచ్చిదానివా, డబ్బులు ఇల్లు అమ్ముతా, అది అమ్ముతా, ఇది అమ్ముతా అని అంటున్నావంట. మా అక్క ఒక ఆమె అక్కడ ఉంటది, ఆమె చూసిపోయి ఆమె 2 ఏళ్ళు చేతిలో పెట్టి, మా చెల్లెకి కష్టం వచ్చింది పాపం, ఏం లేదా అట్లా ఇట్లా అని అంటుంటే అతను విన్నాడట. అతను నాకు తెలుసు. అక్క నువ్వు పిచ్చిదానివా, ఇట్లా సెల్లులో పెట్టినా తలా ₹1 పంపించినా బాగా బొచ్చడి పైసలు వస్తాయి అక్క, పెట్టంటే నాకు పెట్టడం రాదు, నేను ఆ బాధ అట్లా పెట్టే సిచ్యువేషన్లో లేనంటే లేవు కాబట్టి పెట్టక్క అని చాలా సార్లు చెప్పిండు. కానీ నేను పెట్టలేదమ్మా. మా మా అబ్బాయిని పెట్టమంటే మేము ఏమని పెట్టాం, మేము పిల్లలం ఇలా అడుక్కోవడం అవసరమా అని అంటారు వాళ్ళు, చూసేవాళ్ళు వినేవాళ్ళు. ఇట్లా వద్దులే మమ్మీ మనం కష్టపడదామని, చిన్న అబ్బాయి కానీ పెద్ద అబ్బాయి కానీ అన్నారమ్మా. అట్లా సెల్లులో పెడితే డబ్బులు పంపుతారట, పెట్టరాదు నాన్న అంటే, నువ్వు ఏడ్చుకుంటా చెప్పాలా మమ్మీ అంటే, వద్దులే నాన్న ఒకరి కోసం అయితే నేను ఏడవను, నాన్న కోసం అయితే ఏడుస్తాను నేను. అట్లా అది జరిగింది. అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి తోసిన నేను అనుకున్న ఆ తలాయిని వాళ్ళు ఇచ్చిర్రు. నేను సొంతంగా 5-6 లక్షలు పెట్టుకున్నా. ఇప్పుడు నెలకు 30,000 మాయే. మా అబ్బాయికి రాని, నాకు రాని, మా పెద్ద అబ్బాయి కానీ అట్లా వస్తాయి. 30,000 ఖర్చు వచ్చింది మొన్నటిదాకా ఫిజియోథెరపీ కోసం. ఫిజియోథెరపీ నెలకు 15,000. 15,000 అమ్మ, రోజుకి 500. ఆయన ఏ తీసుకుంటా అన్నాడు. మా గుడిసె మా పరిస్థితి చూసి 500 ఇయ్యమ్మా, వద్దు నాకు అన్నాడు. 6 నెలలు 7 నెలలు చేసి నేను చేయలేనమ్మా, నా బాడీ పెయిన్ వస్తుంది, ఇతని బాడీ గట్టిగా ఉందని చెప్పేసి, సరే ఎట్లా సార్ అంటే, నేను మిషన్ ఇప్పిస్తా, ఆ మిషన్ నరాలు ఫ్రీ అవుతాయి, జెల్లు తెచ్చుకోండి, నేను అన్ని యూట్యూబ్ లో పెడతా, అదే దాంట్లో పెడతా, బుక్ చేసి ఇస్తారు అని చెప్పిండు. మేము మిషన్ తెచ్చుకున్నాం, అన్ని తెచ్చుకున్నాం. అది చేసేటప్పుడు ఆ మిషన్ అయి పెట్టి చేస్తాం. మీరే చేస్తారు? మా అబ్బాయి చేస్తాడు, నేను హెల్ప్ చేస్తా, నాకు అల్కగా ఉన్నాయని నేను చేస్తా. ఇక కఠినమైన మా అబ్బాయి చేస్తాడు ఫిజియోథెరపీ. ఇక నైట్ ఉదయం మధ్యాహ్నము అట్లా చేస్తుంటాం. ఇంకా నడిపియటం నైట్ నడిపిస్తాం, ఎప్పుడంటే ఎప్పుడు వీలుంటే అప్పుడు నడిపిస్తాం. కానీ రోజుకి ఎన్నిసార్లు నడిపించినా ఏం పర్లేదని ఆయన నడవడు, పెయిన్ ఎక్కువై బాడీలో నడవడు. కాచిగూడలో బాగా చూస్తున్నట్టే కాచిగూడకు పోయినా అక్కడ 10,000 అని ఏం ఇంప్రూవ్మెంట్, ఒక్క నెలకు ఏం ఇంప్రూవ్మెంట్ అవుతుందమ్మా, అంత దాకా పోయొచ్చు. నువ్వు ఆయన నా దగ్గరికే రానన్నాడు కాచిగూడ. ఈ శిరీషిరెడ్డి కాడనే మంచిగా అనిపించిందని మా పిల్లలు అన్నాను. అయితే ఇక నేను హోమియోపతి ఈ సార్కు తెలియక రెడ్గా హోమియోపతి ఆడితే దానికి కొద్దిగా పెయిన్ తక్కువ అవుతుందంట, ఇంట్లో బ్లడ్ క్లియర్ అవుతుందమ్మా అని ఆ హోమియోపతి డాక్టర్. ఆయన కూడా 3,000-4,000 అడిగింది నెలకి. నా పరిస్థితి ఇది సార్, నేనైతే ఇచ్చుకోలేనంత, మీరు ఆయన సంవత్సరం తీసుకో కోర్సు అన్నాడు. ఈ మింగడ హోమియోపతి సంవత్సరం తీసుకో అంటారు కాబట్టి నేను నెలకు 3-4 వేలు కట్టలేను అంటే 2,000 ఇలే అమ్మని ఒక మేడం తీసుకుపోయింది అతని దగ్గరికి నన్ను. ఈ పచ్చవాతానికి దీనికి అని, అతను పచ్చవాతం కాదమ్మా అవన్నీ తీసుకురా, నేను రిపోర్ట్స్ చూసి మెడిసిన్ ఇస్తా అన్నాడు. తీసుకపోతే ఇది పచ్చవాతం కాదమ్మా, బీపీ వల్ల వచ్చింది, బీపీ కంట్రోల్ కావాలి, బ్లడ్ క్లియర్ కావాలంటే హోమియోపతి వాడు అంటే ఒక్కసారి బరబర రాదు, అంటే బాడీకి ఎఫెక్ట్ కాకుండా వచ్చిద్దని చెప్పిండు. అది వాడుతున్నా ఈ సార్లకు తెలియకుండా ఆ మెడిసిన్. మరి చెప్పపోయినావా సార్కి? ఏమంటాడు, వద్దంటాడు, బయట మందులు ఆడదు. ఇప్పుడు గుడిమిట్టల మందులు కూడా సార్కు చెప్పలే, అంటే మళ్ళీ వీళ్ళు వేసేదానికి వాళ్ళు వేసేదానికి దీనికి ఏం కాదని చెప్పిండు. ఆ గుడిమిట్టలు ఆయన కూడా ఆ శిరీషరెడ్డి సార్ మంచి మందులే రాసిండు, దీనికి దానికి ఏం ఎఫెక్ట్ కాదు, అది కూడా నాటు మందు లాంటిదే, ఇంగ్లీష్ మందు కాదు వాళ్ళది. అంటే పొడమియడం, కొంచెం చిన్న చిన్న మాత్రలు వేయడం, ఇది ఇంగ్లీష్ మందు కాదమ్మా, దానికి దీనికి మీ ఆయనకి ఏం ఎఫెక్ట్ పడదు. 2 బాటిల్లో ఆయిల్ ఇచ్చిండు, అది అప్లై చేయనీయడు, అసలు పెయిన్ చేయనీయడు. అంటే శిరీషరెడ్డి సార్ చెప్పిండు, సత్యం అలా అది ఇది పూసి నేను మసాజ్ అది చేస్తారు చేయనీ బాకు, అట్లా చేస్తే బాగోదని చెప్పిండు. అంటే ఆ మాట ఈయనకి వేదవాక్యం చేయని, అది అంతే పోయింది. ఇక అంటే మెడిసిన్ వాడతాం కానీ ఆయిల్ వాడతలేవు ఆయనకి. నేనే చూడలేక ఎప్పుడన్నా రుద్దుతా కానీ రుద్దించుకో. అట్లా ఇక మా బాధలు ఇట్లనే కింద పడి మీద పడి ఇక అవసరం ఉన్న వాళ్ళ కాడ చేసాపి కష్టపడి సాదుకుంటున్నాం. మీ చిన్న బాబు అంటే ఇప్పటికీ నాన్న మీద ఇట్లా పోయి పడుకుంటాడు ఏడుస్తాడు రాత్రి. పాపం చాలా బాధ అనిపించింది దానికి. నానంటే అంత ఇష్టం, నువ్వు బాగాలేకపోతివి, నేను ఇట్లా నిన్ను వదిలిపెట్టి నేను పోలేను అని చదువుకుంటాను, పోలేకపోతే నాకు చదువు అంటే ఇష్టము. నా పరిస్థితి ఏంది, ఇలా నువ్వు ఉంటావో పోతావు, అన్నయ్యకి చదువు చెప్పించిన ఆయన జాబ్ చేస్తుండు, మరి నా పరిస్థితి ఏంది
అని ఆయన వాటేసుకొని అలా. ఏం చదువుకుంటున్నాడు చిన్న ఆయన ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ లో మానేసిన ఈయన కోసం. ఇప్పుడు చిన్న ఆయన బంధు పెట్టిండా? చిన్న ఆయనే, పెద్ద ఆయన చదివిండు, పాలిటెక్నిక్ చదివిండు. ఆయన జాబ్ కాకుండా మొన్నటిదాకా నారాయణ కాలేజీలో చేసిండు, మాదాపూర్లో టీచింగ్ చేసేదా. ఆయన వైస్ ప్రిన్సిపాల్ గా చేసిండు, అది మానేసిండు. మీ కొడుకు మానేసిండు. అందులో చేసుకుంటూ ఈయన కోసం వచ్చినందుకే నెల రోజులు ఆయన తీసేసిండు. వద్దు, నా జాబ్ పోతుంది మమ్మీ, నేను వెళ్తా అంటే, పోరా మరి నేను ఒక్కదాన్నే ఉండి చూసుకుంటా. ఆయన మీ తమ్ముడు లేడా, మీ మమ్మీ లేదా, మీ వాళ్ళు లేరా, నువ్వు ఎందుకు ఇన్ని రోజులు ఉండవు, నేను జాబ్ తీసేసినట్టు తీసేయండి, నేను తీసేయమని చెప్పేసిన. మరి ఈయన ముఖ్యమా జాబ్ ముఖ్యమా మేడం? ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకుంటాం. ఇప్పుడు చాలా ఉంది ఊరు, ఇది సముద్రం, హైదరాబాద్ సముద్రం, ఎంతైనా ఈదుకోవచ్చు. ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు, నేను కాకపోతే నీకు ఇంకొకరు వస్తారు. ఇప్పుడు ఆ జాబ్ కాకపోతే ఇప్పుడు ఇంకో స్టోర్ రూమ్ లో చేరిండు, అలా 30,000 ఇచ్చిండు, అన్ని ఇచ్చి ఇల్లు 20,000 ఇస్తారు, అలానే సర్దుకొని బతాం. ఏమైతుంది? నువ్వు రారా, ఇంత సీరియస్ ఉంది మా నాన్నకి, మా అమ్మ ఒక్కతే ఉంది, తట్టుకోలేకపోతుంది, మెడిసిన్ తెచ్చేవాళ్ళు లేరని ఇంత క్లియర్ గా చెప్పినా నువ్వు రారా అంటున్నావు. అన్ని రా అని దొబ్బు మాటలు ఎట్లా పడతాను, నన్ను ఆడు దొబ్బుతుండు, నన్ను దొబ్బుతున్నాను నువ్వు అంటున్నావు. దొబ్బేది ఎందుకంటే మానే ఇంకో దారిలో చూసుకుందాం, దేవుడు మన చల్లగా చూస్తే దేవుడు ఇంకో దారి చూపిస్తాడు అని నేను చెప్పి కొద్ది రోజులు ఎట్లనో గట్ట నెట్టుకొచ్చిండు అని అంటా ఉంటుంటే మన 3 నెలలు మానేసి ఇలా చేయిస్తుండే. ఇప్పుడు ఏందో స్టోర్ రూమ్ అట, అందులో కంప్యూటర్ దట వరకు. అదే నిన్న సంక్రాంతికి వచ్చి వెళ్ళేది. అట్లా కూర్చొని అందరి పరిస్థితి ఏంది, మన పరిస్థితి ఏంది, నువ్వు అందరిలో 9 మందిలో నీది పరిస్థితి, కనీసం ఉండటానికి ఆయమన్న రూమ్, మనం 3 పూటలు తినడానికి సన్న బియ్యం, మన క్యాన్స్ వస్తున్నాయి, మన పరిస్థితి ఏంది, మీరు ఎందుకు ఇట్లా బతికిర్రు, మీకు పని చేయటం రాలేదా, క్వశ్చన్స్ వేస్తారు వాళ్ళు పిల్లలు మమ్మల్ని. అంటే మేము బాగానే చేసినాం, మీ నాయనమ్మ మీ తాతయ్య ఇట్లా మమ్మల్ని లాగం చేసిర్రు అంటే మీకు తెలియలేదు అయ్యా. ఇవాళ మిమ్మల్ని మేము అడిగినట్టు మీరు ఎందుకు అడగలేదు? అడిగినాం నాయన, వాళ్ళకి భయపడి బతికినాం. అంతే, నిజమమ్మా, వాళ్ళకి భయపడే బతికినాం మేము అప్పట్లో. ఇప్పుడు మా కాలం ఇలా కాంచోళ్ళంతా అప్పుడు అత్తకు మామకు చాలా గౌరవం ఇచ్చినాం, విలువ ఇచ్చినాం. వాళ్ళు పెట్టినా తిన్నాం, పెట్టకపోయినా తిన్నాం, కొట్టినా పడ్డాం, వాళ్ళు ఇచ్చింది తీసుకున్నంతే. పెడితే కొట్టింది తిట్టిందని కూడా చెప్పుకోలేము మేము అసలు. అట్లా వాళ్ళకి ఇల్లు ఇచ్చుకుంటూ బతికినాం ఆ రోజులు. మా అట్లనే నాకు స్వతంత్రం వచ్చే టైంకి మా ఆయన ఇలా అయిపోయింది. లైఫ్ అనేది కొంచెం ఏమంటాం, స్వతంత్రంగా సంతోషంగా లేకుండా అయిపోయింది. కష్టపడ్డా ఫలితం అనేది లేకుండా అయిపోయింది. సో మరి ఇప్పుడు మరి ఎంత వరకు అంటే ఒక అప్పటితో పోల్చుకుంటే ఎంత వరకు రిజల్ట్ వచ్చింది? ఒక 50% వచ్చింది. నడక ఉంటే వచ్చేసినట్టమ్మా. నేను అనేది ఏంటంటే ఆయన ఫుడ్ ఆయన తిని ఆయనది 2 ఒకటి చేసుకుంటే చాలు, అంతే. నాకేం కనపడాలి ఆయన ఉంటే చాలు, అంతే. నిజంగా నీలాంటి భార్య దొరకడం అసలు ఆయనకి నిజంగా ఏ జన్మలో ఏ పుణ్యం అన్నట్టు. నేనే పుణ్యం చేసుకున్నాను. ఎందుకు? అట్లా ఆయనకు సేవ చేయడం. ఓ మరి అంతే కదమ్మా. మరి అంటే ఇప్పుడు మీ భర్త అంటే నేను అడిగే క్వశ్చన్ కాదు, మామూలుగా మనకి మానవుడు అన్నాక కొన్ని ఖచ్చితంగా ఆశ అనేది ఉంటది. అంటే ఫస్ట్ లా సరే మీ భర్త ఫస్ట్ లా మిమ్మల్ని చాలా మంచిగా చూసుకొని పిల్లల్ని గాని మిమ్మల్ని గాని చూసుకొని ఉంటే ఇప్పుడు అట్లా పడ్డందుకు సరే మీరు సేవ చేసుకుంటూ రుణం తీసుకోవచ్చు అనుకోవచ్చు. కానీ పెళ్ళైన కాంచి మీ అత్తమామ గాని మీ ఆయన గాని ఇబ్బంది పెట్టిరు, మీరు ఎన్నడూ తనని చేసుకున్నాక కూడా ఏ రోజు మీరు ప్రశాంతంగా లేదు. ఏదో ఇక్కడికి వచ్చినాం, బతుకుతాం, ఇల్లు కొనుక్కుంటాం, నా పిల్లలు నేను 3 పూటలు ఒక గూడు ఉండి ఒక 3 పూటల బువ్వ తింటే చాలు, మాది మేము ప్రశాంతంగా ఉన్నట్టు అనుకొని ఇక్కడికి వచ్చి మారాలి అనుకున్నారు. సో ఆయన మారే టైంకి ఈ సిచ్యువేషన్ అయింది కదా. సో అలాంటప్పుడు మరి మీకు భర్తకు సేవ చేసుకుంటున్నట్లని ఎట్లా అనుకుంటున్నారు? ఎట్లా అనుకుంటున్నావు అంటే ఇప్పుడు ఆయనే ధీమా అమ్మా. ఇప్పుడు ఒంటరిగా ఉండలేని ఇక ధైర్యం అతను చెయ్యకపోయినా అదొక ధైర్యం. ఆ ముద్దుని అక్కడ పెట్టుకుని ఎంతైనా చేయొచ్చు. అంటే ఎంతైనా అంటే ఏదో చేయకూడదు, ధైర్యం బతకడం. సపోజ్ అమ్మ అక్క వాళ్ళ ఇంట్లో నిన్న పూజ పెట్టుకున్నారు, నన్ను నిన్న వాళ్ళ అమ్మ పెద్ద మేడం ఆమె అంటే సిఏ వాళ్ళు 4 ముత్తైద కింద నన్ను పిలిచిందంటే నాకు అదే మహాభాగ్యం. అసలు కోట్లు ఇచ్చినంత ఇల్లు అనిపించింది. నిజం. పోయినా భోగి రోజే తెల్ల సంక్రాంతి రోజు
నేను పొంగల్ పెట్టుకున్నా, నా చేతనైన వరకే పెట్టుకున్నా. ఇక్కడ అక్కడ పని చేసుకొని వచ్చి పెందలాడి చేసుకొని వచ్చి 3:30కి లేచిన. ఆ రోజు 3:30 తల స్నానం చేసి అన్ని పనులు చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ స్నానం చేసి మా ఆయనకి ఇంత తినబెట్టుకొని మా ఆయనకు దండం పెట్టుకొని అక్కడ వాళ్ళ ఇంటికి పోయినా. గోదాదేవి కళ్యాణం చేసుకుంటున్నా అమ్మ పిలిచింది, కళ్యాణం అయిపోయిందాకున్నా, వాయనం ఇచ్చింది. సాలదమ్మ కళ్యాణం కంటి నిండా చూసిన, మహాభాగ్యం అనుకున్న తల్లి. ఇట్లాంటి కళ్యాణాలు నేను చాలా చూడాలి. నాకు ఈ బువ్వ, ఈ భర్త, ఈ బట్ట చాలు. నేను కోట్లు అడగట్లేను. ఆయన బాగలేకపోయినా అలా కూర్చున్నా చాలు, కానీ నేను ఉన్నంతసేపు ఆయన ఉండాలని దండం పెట్టుకున్నాం.